హలో, హాయ్ రా నాన్న. నేను రా మీ అన్నయ్య హిస్టరీ రఫీసాన్. ఈరోజు మనం మోడర్న్ ఆంధ్రాలో శ్రీబాగ్ ఒడంబడిక దీనికి సంబంధించి ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ ఉన్న కాన్సెప్ట్ల గురించి మనం మాట్లాడుకుందాం. శ్రీబాగ్ ఒడంబడిక, ఇందులో శ్రీబాగ్ అంటే మెడ్రాస్లో కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారి ఇల్లు. ఆ ఇంటి పేరు శ్రీబాగ్. కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారు ఎవరు? ఆయన ఏపీ ఫ్రీడమ్ ఫైటర్ అండ్ పోరాటాలు జరిపినటువంటి వ్యక్తి. కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారు. ఈయన ఇంట్లో 1937 నవంబర్ 16వ తేదీన శ్రీబాగ్ ఒప్పందం అని జరిగింది. ఎప్పుడు అమ్మా? 1937 నవంబర్ 16వ తేదీన. రైట్. ఈ శ్రీబాగ్ ఒడంబడిక ఏ ప్రాంతాల నాయకుల మధ్య జరిగింది అని అడిగారు. ఆన్సర్ వచ్చి రాయలసీమ అండ్ కోస్తా ఆంధ్ర. రాయలసీమ, కోస్తా ఆంధ్ర నాయకుల మధ్య 1937 నవంబర్ 16వ తేదీన శ్రీబాగ్ ఒడంబడిక జరిగింది. కారణం ఏంటంటే, సుబ్బరాయన్ అనే ఆయన ఉన్నప్పుడు మెడ్రాస్లో పాలకుడిగా 1925 ఏప్రిల్లో ఆంధ్ర యూనివర్సిటీ బిల్లు మద్రాస్ శాసనసభలో పెట్టారు. మద్రాసులో ఎందుకు పెట్టాలి? అప్పుడు రాయలసీమ, కోస్తా ఆంధ్ర రెండూ కలిపి మద్రాస్ రాష్ట్రం కింద కనుక మద్రాస్ శాసనసభలో ఆంధ్ర విశ్వవిద్యాలయపు బిల్లు ప్రవేశపెట్టారు 1925 ఏప్రిల్లో. ఇది 1926 ఏప్రిల్ 26. 1926 ఏప్రిల్ 26న ఇది చట్టమై ఆంధ్ర విశ్వవిద్యాలయం విజయవాడలో హోటల్ సెవిల్లో, SEWELL హోటల్ సెవిల్లో ఆంధ్ర యూనివర్సిటీ స్టార్ట్ అయింది విజయవాడలో. 26 ఏప్రిల్ 26 మద్రాస్ శాసనసభ చట్టం ప్రకారం. అయితే ఇది యాక్చువల్లీ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి రాయలసీమ ఆంధ్ర నాయకుల మధ్య ఆంధ్ర విశ్వవిద్యాలయం విజయవాడలో ఏర్పాటు చేయడం అనేది కొంతే ముందులేండి వివాదాన్ని సృష్టించింది. అదేంటంటే, అంతకి ముందు రాయలసీమ నాయకులు ఆంధ్ర నాయకుల మధ్య ఉన్న ఒక మాట ప్రకారం విశ్వవిద్యాలయం ఏర్పడితే అది అనంతపురంలో ఏర్పడాలి. ఎక్కడ ఏర్పడాలి నాన్న? అనంతపురం టౌన్లో ఏర్పడాలి. కానీ రాయలసీమ నాయకులను కాదని విశ్వవిద్యాలయాన్ని విజయవాడలో హోటల్ సెవిల్లో ఏర్పాటు చేశారు. కాబట్టి మేము రాయలసీమ నాయకులమైన మేము మీతో కలిసి వస్తే ఆంధ్ర రాష్ట్రం కొరకు రేపు ఫ్యూచర్లో మాకు ప్రమాదం వచ్చే మా ప్రయోజనాలకి ప్రమాదం వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అందువల్ల మాకు యూనివర్సిటీ దగ్గర మీ యాటిట్యూడ్ మాకు అర్థమైంది. కాబట్టి మేము మీతో కలిసి రాలేకపోతున్నామని కల్లూరి సుబ్బారావు గారు, కడప కోటిరెడ్డి గారు, నెమలి పట్టాభి రామారావు గారు, గాడిచర్ల హరి సర్వోత్తమరావు గారు ఇలాంటి రాయలసీమ నాయకులు విముఖత వ్యక్తం చేశారు. ఇది ఇలా ఆంధ్ర రాయలసీమ నాయకుల మధ్య ఇలా కొంచెం లైటుగా ఏముంది పొరపచ్చాలు నడుస్తున్నప్పుడు ఆంధ్ర రాష్ట్ర సాధనకు సంబంధించి వెంటనే ఏమైంది? మళ్ళీ 1930 సెప్టెంబర్ 5న ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని రాజా విక్రమేంద్ర వర్మ 1000 ఎకరాలు బీచ్ ఒడ్డున దానం చేస్తే యూనివర్సిటీని తీసుకెళ్ళిపోయి విశాఖపట్నంలో పెట్టేశారు. విజయవాడే దూరం అనుకుంటే వైజాగ్లో పెట్టేశారు. 1930 సెప్టెంబర్ 5. 1926 ఏప్రిల్ 26న మద్రాస్ శాసనసభలో చట్టమై ఆంధ్ర విశ్వవిద్యాలయం విజయవాడలోని హోటల్ సెవిల్లో స్టార్ట్ కాగా దీనిని 1930 సెప్టెంబర్ 5న విశాఖపట్నానికి షిఫ్ట్ చేశారు. ఫలితంగా ఆంధ్ర రాయలసీమ నాయకుల మధ్య పొరపచ్చాలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో రాయలసీమ నాయకులు మేము మీతో కలిసి పోరాటం చెయ్యము, మేము సపరేటుగా సభలు పెట్టుకుంటామని మద్రాసులో మొదటి రాయలసీమ మహాసభ సమావేశం పెట్టుకోవడం జరిగింది. ఇందులో తిరుపతిలో యూనివర్సిటీ పెట్టాలని, కలిసి ఆంధ్ర రాష్ట్రం కొరకు పోరాటం చేసే నిర్ణయాన్ని రాయలసీమ ప్రజల అభిప్రాయాన్ని తీసుకొని పరిగణలోకి తీసుకోవాలని ఇలాంటి కొన్ని తీర్మానాలు చేయడం జరిగింది. ఇది ఎలా ఉందంటే, యాక్చువల్లీ
ఏ ప్రాంతానికి ఆ ప్రాంతపు ప్రయోజనాలు అక్కడున్న నాయకులకి ముఖ్యం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, జననీ జన్మభూమించ స్వర్గాదపి గరియసి. ఎస్, అందువల్ల ఇరు నాయకుల మధ్య పొరపచ్చాలు లేకుండా చేయడానికి 1937 నవంబర్ 16వ తేదీన మద్రాసులోని ఇందాక మనం చెప్పినట్టు కాశీనాథు నాగేశ్వరరావు గారి ఇంట్లో ఇరు నాయకుల మధ్య, రాయలసీమ ఆంధ్ర నాయకుల మధ్య శ్రీబాగ్ ఉడంబడిక 1937 నవంబర్ 16న జరిగింది. ప్రధానంగా ఇది ఆంధ్ర రాయలసీమ నాయకుల మధ్య ఈ శ్రీబాగ్ ఉడంబడిక జరిగింది. ఈ శ్రీబాగ్ ఉడంబడిక ప్రకారం కొన్ని సూత్రాలు ఉన్నాయి. ఈ సూత్రాల మీద మనకి ప్రశ్నలు అడుగుతున్నారు. మనం చాలా సూత్రాలు ప్రిపేర్ అవుతాం, కానీ ఒక్కొక్కసారి ఏదైనా ప్రిపేర్ అవ్వకుండా వదిలేసామనుకోండి, ఏదైనా సూత్రం ఈ శ్రీబాగ్ ఉడంబడిక ఒప్పందంలోని ముఖ్యాంశాల్లో అది రేపు ఎగ్జామ్లో అడిగారు అనుకోండి, మనకి ఇబ్బంది అయింది. అందువల్ల ఆ నేపథ్యంలో శ్రీబాగ్ ఉడంబడిక ప్రకారం ఒకటేంటంటే హైకోర్టు, రాజధాని ఈ రెండిట్లో ఒకటి ఖచ్చితంగా రాయలసీమలో ఏర్పాటు చేయాలి. హైకోర్టు ఆర్ రాజధాని ఈ రెండిట్లో ఒకటి రాయలసీమలో ఏర్పాటు చేయాలి. రెండోది, జనాభా దామాషాని కాకుండా, రాయలసీమ చిన్న ప్రాంతం కాబట్టి జనాభా దామాషా కాకుండా, జనాభాని పరిగణలోకి తీసుకోకుండా ప్రాంత విస్తీర్ణాన్ని బట్టి శాసనసభ స్థానాలు రేపు రాష్ట్రం ఏర్పడితే శాసనసభ స్థానాలు కేటాయించాలి. మూడవది, మంత్రిమండలిలో రాయలసీమ నాయకులకి ఆంధ్ర నాయకులతో పాటు సరైనటువంటి ప్రాతినిధ్యం ఖచ్చితంగా ఉండాలి. 4, రాయలసీమ అభివృద్ధికి 10 ఏళ్ల పాటు ప్యాకేజీ ప్రకటించాలి. రాయలసీమ అభివృద్ధికి ఇఫ్ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే ఆంధ్ర రాష్ట్రం నుంచి అప్పటి నుంచి ఒక 10 ఏళ్ళు సపరేటుగా పర్టికులర్గా రాయలసీమ అభివృద్ధికి ఒక ప్రత్యేక ప్యాకేజీ ఖచ్చితంగా ప్రకటించాలి 10 ఏళ్ల పాటు. అలానే రెండు ప్రాంతాల మధ్య సాంఘిక సాంస్కృతిక సమానత్వం కొరకు విద్యా కేంద్రాలు ఏర్పాటు చేయాలి. అలానే వెనకబడ్డ రాయలసీమ ప్రాంతం కోస్తా ప్రాంతంతో సమానమయ్యే వరకు సాగునీటి సరఫరా విషయంలో రాయలసీమ ప్రాజెక్టులకి ప్రాధాన్యం ఇవ్వాలి. అలానే శాసనసభ స్థానాలు జనాభా ప్రాతిపదికన కాకుండా ప్రాంత విస్తీర్ణం ఆధారంగా ఇవ్వాలి. హైకోర్టు, రాజధాని ఈ రెండిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా రాయలసీమలో ఉండాలి. అలానే సరిసమాన సంఖ్యలో మంత్రులు ఉండాలి. ఆర్థిక వెనుకబాటుతనం మూలాన వెంటనే తుంగభద్ర, హగరి ప్రాజెక్టులు చేపట్టాలి. తుంగభద్ర, హగరి ప్రాజెక్టులు చేపట్టాలి. రాష్ట్ర ఆదాయాన్ని సమానంగా పంచాలి. ఇవి ప్రధానమైనవి శ్రీబాగ్ ఉడంబడిక ప్రకారం. తర్వాత రాయలసీమ ఆంధ్ర నాయకులు కలిశారు, పోరాటం చేశారు. పొట్టి శ్రీరాములు గారు చనిపోయారు. ఫలితంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది 1953 అక్టోబర్ 1న. 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. కర్నూలు రాజధాని. రైట్, బాగుంది. కర్నూలు రాజధానిగా ఏర్పడిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం అనేది ఎన్నాళ్ళు కొనసాగింది అయ్యా అని అంటే కేవలం 3 ఏళ్ళు మాత్రమే కొనసాగింది. ఆంధ్ర రాష్ట్రం 3 ఏళ్లే. రఘుడూరి ప్రకాశం పంతులు సీఎం, దెన్ బెజవాడ గోపాలరెడ్డి ఉప సీఎం, మళ్ళీ రాష్ట్రపతి పాలన, మళ్ళీ బెజవాడ గోపాలరెడ్డి సీఎం, అంతే 3 ఏళ్ళు మాత్రమే ఆంధ్ర రాష్ట్రం కొనసాగింది. ఆ తర్వాత 56 నవంబర్ 1న ఇటు ఆంధ్ర రాష్ట్రం అటు హైదరాబాద్ రాష్ట్రం రెండూ కలిసి హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ అనేది నవంబర్ 1, 56న ఏర్పడింది. అప్పుడెప్పుడో 1724లో నిజాం ఉల్ ముల్క్ కాలంలో ఏర్పడిన హైదరాబాద్ రాష్ట్రం, 1724లో ఏర్పడిన హైదరాబాద్ రాష్ట్రం 1956 అక్టోబర్ 31 వరకు కొనసాగింది. ఆ తర్వాత అదే హైదరాబాద్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో, అంటే ఆంధ్రాలో, లేకపోతే తెలంగాణలో, ఆంధ్ర రాయలసీమ తెలంగాణలో కలిసిపోయి ఫలితంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్కి రాజధాని హైదరాబాద్ అయింది. ఆ తర్వాత సుమారు 60-70 ఏళ్ళు నడిచింది. ఆ తర్వాత మళ్ళీ 2014 జూన్ 2న మళ్ళీ 2 రాష్ట్రాలు వీడిపోయాయి. అయితే ఇక్కడ చిన్న ప్రశ్న ఏంటంటే, మనం తెలుగు వాళ్ళంగా మనం ఆలోచించాలి. ప్రశ్న ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ 53లో ఏర్పడినప్పుడు రాయలసీమకు 10 ఏళ్ళు ప్యాకేజీ ఇవ్వాలి. మరి 10 ఏళ్ళు ప్యాకేజీ రాయలసీమకి ఇవ్వాలి. రాయలసీమ వెనకబడి ఉన్నందున 10 ఏళ్ళు ప్యాకేజీ ఇవ్వాలి, నో డౌట్ ఎట్ ఆల్ బాస్. కానీ గట్టిగా ఆ 10 ఏళ్ళు రాకముందే ఆంధ్ర రాష్ట్రం అనేది కనుమరుగైపోయింది. మరి ఈరోజు రాయలసీమ నాయకులు అడుగుతున్నారు ఏమని, మా 10 ఏళ్ల ప్యాకేజీ ఏది? ఆ రోజు కర్నూలు రాజధానిగా ఉన్నట్టయితే ఆ 10 ఏళ్ల ప్యాకేజీ మాకు అమలు చేసినట్టయితే మేము అభివృద్ధి చెందేవాళ్ళం కదా. ఇలాంటి సమస్యలు ఉత్తరాంధ్రలో ఉన్నాయి,
ప్రకాశం జిల్లాలో ఉన్నాయి, అనేక ప్రాంతాల్లో ఉన్నాయి. ఇంకా విచిత్రం ఏంటంటే ముఖ్యమంత్రులు ప్రీవియస్లో రీసెంట్ ముఖ్యమంత్రులు అందరూ రాయలసీమ నుంచి వచ్చిన వాళ్ళే. కానీ మరి రాయలసీమ వెనకబడతనానికి కారణాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ ఒక్కొక్కటి సాల్వ్ చేసే దిశగా సాగిపోవాలి. ఫలితంగా అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. మరి ఇక్కడ పెద్ద సమస్య ఏంటంటే 2014 జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకుంటుంది. 2014 జూన్ 2న ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం ఎంతవరకు ఘనంగా మనం జరుపుతున్నామనేది ఆలోచన చేయాలి. నవంబర్ 1న 56 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ అవతరణ అంటే ఆ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు లేదు కదా. సరే, అక్టోబర్ 1న అంటానికి అప్పుడు ఆంధ్ర రాష్ట్రం లేదు కదా. మరి ఎప్పుడు నవ్యాంధ్రప్రదేశ్ అవతరణ ఎప్పుడు జరుపుకోవాలి? ఇది $1 మిలియన్ ప్రశ్న. దీనికి సంబంధించి మీరు కింద కామెంట్లు పెట్టండి. దాన్ని బట్టి మనం ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఈ చిన్న లెసన్ తీసిన మా రహితకి చెప్పిన నాకు మీరు థ్యాంక్స్ చెబుతారని అనుకుంటూ ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయించండి, అందరికీ పంపండి. మళ్ళీ మరో వీడియో చేసుకుందాం. శ్రీబాగొడంబడిక మరి మీరు మన ఎగ్జామ్స్ దృష్టిలో చూడాల్సిన పాయింట్ ఏంటంటే ఈ ఒప్పందంలోని ముఖ్యాంశాలు ఏంటా ముఖ్యాంశాలు? 1 రాజధాని కానీ హైకోర్టు కానీ 1 రాయలసీమలో ఉండాలి. జనాభా ప్రాతిపదికన కాకుండా ప్రాంత విస్తీర్ణాన్ని బట్టి శాసనసభ స్థానాలు కేటాయించాలి. 3 రాయలసీమకు మంత్రుల విషయంలో తగినంత ప్రాధాన్యం ఇవ్వాలి. 4వది ఏది ప్రాజెక్టులు పూర్తి చేయాలి. 5వది ఏమంటాం మనం 10 ఏళ్ల ప్యాకేజీ రాయలసీమకి ఇవ్వాలి. ఇలాంటి అద్భుతమైన సూత్రాలు వచ్చినాయి, కానీ అవి అమలుకి నోచుకోలేదు. అమలు నోచుకోపోయేటప్పటికి అసలు ఆంధ్ర రాష్ట్రమే లేదు, కర్నూలు రాజధాని లేదు. ఇది ఉంటాం రా, నేను రా మీ అన్నయ్య హిస్టరీ రఫీసాని. మళ్ళీ కలుసుకున్నప్పుడు మళ్ళీ మరో విషయాన్ని మనం చెప్పుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.